హాయ్ ఎవరీవన్, మనం తుమ్కుంట చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాము. ఇండస్ట్రియల్ ఏరియాలో మన హిందూపూర్కి సుమారుగా ఒక 13 కిలోమీటర్లో ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి. ఇటు చూడండి, ఈ కెమికల్ ఇది ఎక్కడ తరలించాల్సింది ఇంత దీనిగా లాస్ట్ ఒక 4-5 months బ్యాక్ వదిలినారు. మేము వచ్చాము, స్టాప్ చేశారు, పొల్యూషన్ బోర్డు వాళ్ళు వచ్చారు. వాళ్ళు రావడము, శాంపుల్ తీసుకొని పోవడం, కన్నీళ్ళు తుడచడం. ఏంటండి ఏం జరుగుతోంది ఇక్కడ? ఈ వాటర్ అంతా పెన్నాలో కలవడం, ఆ రివర్లో పోయి ఆ సముద్రాల్లో పోయి చేపలన్నీ చావడం. ఇది కెమికల్ అండి. ఇది ఏమని తెలుసా? పాయిజన్, వెరీ వెరీ పాయిజన్, సైనైడ్ ఫామ్ అవుతుందండి. ఏం కనపడుతోంది వీళ్ళకు? అసలు గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది? అయ్యా స్వామి, కలెక్టర్ గారు రండి స్వామి, హిందూపూర్ ప్రజలను బతికేయండి. అభివృద్ధి అభివృద్ధి అని మన సీఎం గారేమో పరిశ్రమలు తెస్తున్నారు. కానీ వాళ్ళు ఏదైతే రాసింటారో వాళ్ళు ఆ జీవోస్ ప్రకారం ఫ్యాక్టరీస్ నడుపుకుంటే ఏమీ ఉండదండి. ఇలా తెచ్చి పర్యావరణం నాశనం. చూడండి, చెట్లన్నీ చనిపోయినాయి, మొత్తం కొన్ని చెరువుల్లో వెళ్ళిపోయాయి. ఆ పరిగి దగ్గర అయితే డైరెక్ట్గా రివర్లో, పెన్నా రివర్లో, జైమంగ్లీ రివర్లో వదిలినారండి. ఇటు చూడండి, బంద్ చేసిండ్రి. అప్పుడు ఒకసారి లాస్ట్ టైం వచ్చి గలాట చేస్తే వదిలినారు. మళ్ళీ ప్రకారం తదా అదేదో ఉన్నాయి సామెతలు, నాకు రాదు చెప్పేది. చూడండి, ఇలా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ కథ ఏంటి? చిన్న పిల్లలండి, అసలు పుట్టినా కూడా వాళ్ళ కాళ్ళు సొట్టగా రావడము, ఏదో పోలియో రావడము, ఇవన్నీ జరుగుతాయి. ఈ వాటర్లో గ్రౌండ్ ఇంకిపోయి నీళ్ళన్నీ ఇవన్నీ భూమి లోపలికి పోయి గ్రౌండ్ వాటర్లో కలిసి కలుషితం నీరు తాగి హార్ట్ పేషెంట్, షుగర్ పేషెంట్, కిడ్నీ డమార్. ఎందుకు కావండి? ఆ ముదిరెడ్డిపల్లిలో కూడా రెడ్ జోన్ అన్న ఆ కలర్ ఫ్యాక్టరీస్ అన్నీ ఉన్నాయి. ఆ రివర్లో వదులుతా అన్నారు, ఏం పట్టించదండి. ఆ ఫ్యాక్టరీ ఓనర్స్ని తెచ్చి ఈ నీళ్ళలో, గడ్డులో, ఆ చెట్లకి, ఎండిపోయిన చెట్లకు కట్టేస్తే అప్పుడు తెలుస్తుంది దీని వాల్యూ. వాళ్ళు ఎక్కడో యా స్టేట్ వాడో, పోనీ ఈ లోకల్ వాళ్ళు ఉన్నారా? నో, ఏ ఒక్క ఫ్యాక్టరీ ఓనరు లోకల్లో లేరండి. పోనీ వర్కర్స్ ఉన్నారా? వాళ్ళు లేరు. బీహార్, ఒరిస్సా, జార్ఖండ్ నుంచి వచ్చి ఇక్కడ పనులు చేస్తున్నారు. ఇది ఏంది స్వామి? ఏం జరుగుతోంది ఇది? కాబట్టి వెంటనే కలెక్టర్ గారు, మీరు పొల్యూషన్ బోర్డు వాళ్ళకి చెప్తారో, ఎవరికి చెప్తారో, ఏం చేస్తారో. వుడ్ వాడుతున్నారండి. ఎలా వాడుతున్నారండి? వితౌట్ పర్మిషన్స్. ఏం ఫ్యాక్టరీ డిఎఫ్ఓ గారి పర్మిషన్ తీసుకుంటే అయిపోయిందా? దొంగ సరుకు తెచ్చేసుకుంటా అన్నారు. ఎలా జరుగుతాయండి అవి? ఏమి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు దొంగ సరుకు వేసుకోమని చెప్పారా మీకు ఫ్యాక్టరీలకు? మీరు అదే పనే చేస్తున్నారు. మాకు పర్మిషన్ అంటే మీరు వాడుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు, అంతేగాని దొంగలోళ్ళు దొంగ కట్టెలు వేసుకోండి నేను ఇవ్వలేదండి. ఫారెస్ట్ వాళ్ళు మీరు చెప్తా ఉన్నారు. మీరు ఎలా చెప్తారండి? మీకు తెలీదా? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలీదా మీకు? ఒకవేళ తెలియకపోతే ఇప్పటి నుంచి అయినా తెరుచుకొని పర్మిట్ ఉన్న సరుకు మాత్రమే వాడాలి. ఇష్టానుసారము ఈ కెమికల్ వాడి గబ్బు లేపేది కాక పర్యావరణం కూడా నాశనం చేస్తూ, చెట్లను నరికేస్తూ. ఇక్కడ మన కుంటకులాయప గారు ఉన్నారు. అయ్యా స్వామి, ఇది మాది కరూరు జిల్లా స్వామి, పాడు చేసేకి రావద్దండి స్వామి. అయ్యా డిఎఫ్ఓ గారు, ఇతన్ని ఎత్తి ఆడన్నా నర్సరీలో వేయండి స్వామి. ఈయన ఇక్కడ కరెక్ట్ కాదు. ఆ ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర పోతారు, కేల్కతం దుకాన్ బంద్, వాళ్ళతో అడ్జస్ట్ చేసుకొని బెంగోని వెళ్ళిపోతూ ఉంటాడు. ఏందండి ఇది? అయ్యా డిఎఫ్ఓ గారు, వెంటనే అతన్ని బదిలీ చేసి ఏదో గతి పట్టియండి, లేదంటే మా హిందూపురిని ఆ మడక్సిరల్లాగా సర్వనాశనం చేస్తాడండి. ఆ మడక్సిర నుంచి కిక్ కొడితే ఇక్కడికి వచ్చాడండి. ఇది కరెక్ట్ కాదు. ప్రతిదీ సమతులత ఉంటేనే అందరూ మనుషులు బతకడానికి అవుతుంది. ఏదో ఎవరు జోబులు వాళ్ళు నింపుకొని పోతే కాదు. డిఎఫ్ఓ గారు, వీళ్ళు ఇక్కడ సరిగా చేయడం లేదు మీ కింది అధికారులు. కాబట్టి వెంటనే
ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ పొల్యూషన్ బోర్డ్ అండ్ ఇండస్ట్రియల్స్ వాళ్ళు కూడా దీని మీద వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. జై హింద్.